Hi students, I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. Students, NEET 2026 ఎగ్జామ్ మనకి 3rd మే రోజున జరిగింది కదా, ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఓవరాల్ ఇండియాలో అలాగే అబ్రాడ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి కదా, సో టోటల్గా అందరికీ అన్ని స్టేట్స్లో ఓవరాల్ కంట్రీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేసేశారు. మళ్ళీ అందరికీ రీనీట్ ఎగ్జామ్ అనేది పెడతారు. సో దీనికి సంబంధించి మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ అనేది రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఈ ప్రెస్ రిలీజ్లో ఏమిచ్చారు, అసలు ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మొత్తం నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో సో నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే పేపర్ లీక్ వల్ల క్యాన్సిల్ చేశారు. సో ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, సో కేరళలోని ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సో కేరళలో ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సో ఇతని దగ్గరికి పేపర్ అనేది వచ్చింది. ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. సో ఇతని నుంచి ఈ పేపర్ అనేది ఎక్కడికి వెళ్ళింది, సో ఈ కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్కి రాజస్థాన్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో ఈ రాజస్థాన్లో ఫ్రెండ్కి ఈ పేపర్ అనేది వాడు పంపించాడు. రాజస్థాన్లో ఫ్రెండ్కి పేపర్ అనేది పంపించాడు. సో ఈ రాజస్థాన్లోనే అతను ఏం చేశాడు, అక్కడ హాస్టల్ ఓనర్ ఉంటాడు కదా, సో నార్మల్గా బాయ్స్ హాస్టల్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. ఆ హాస్టల్ ఓనర్కి ఈ పేపర్ అనేది పంపించాడు. ఈ హాస్టల్ ఓనర్ నుంచి పేపర్ ఎవరికి వెళ్ళింది, ఆ హాస్టల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఫస్ట్ స్టూడెంట్స్కి పంపించాడు, స్టూడెంట్స్కి పేపర్ అమ్మాడు. అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కెరీర్ కౌన్సిలర్స్ ఇలా ఉంటారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అలాగే బయట కెరీర్ కౌన్సిలర్స్ కానీ ఉంటారు కదా, సో ఆ కెరీర్ కౌన్సిలర్స్కి ఈ పేపర్ అనేది అతను అమ్ముకున్నాడు. ఈ స్టూడెంట్స్ ఏం చేశారు, ఈ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించుకున్నారు. సో ఇది కేరళ నుంచి స్టార్ట్ అయ్యి రాజస్థాన్కి వచ్చింది. రాజస్థాన్లో ఎక్కువగా పేపర్ అనేది లీక్ అయ్యి చాలామందికి వెళ్ళింది. చాలామందికి రాజస్థాన్లో వెళ్ళింది కాబట్టి రాజస్థాన్లో ఈ లీక్ అనేది బయటపడింది. ఇప్పటి వరకు మనకున్న న్యూస్ ప్రకారం ఏంటంటే కేరళ నుంచి ఈ పేపర్ అనేది రాజస్థాన్కి వచ్చింది. నెక్స్ట్ ఈ స్టూడెంట్స్కి అమ్ముకున్న తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేసుకున్నారు. వాట్సాప్లో షేర్ చేసుకుంటే మీరు వాట్సాప్లో ఎప్పుడైనా చూడండి, ఒక మెసేజ్ మీరు ఎక్కువ మందికి పంపించారనుకోండి, సేమ్ మెసేజ్ ఏమని పడుతుంది, అక్కడ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని పడుతుంది. ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని పడితే ఆ మెసేజ్ ఒకరి నుంచి చాలామందికి ఫార్వర్డ్ అయ్యింది, చాలామందికి పంపించారు ఆ మెసేజ్ అని అర్థం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ స్టూడెంట్స్ వాళ్ళ ఫోను, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ చాట్స్ అన్నీ చెక్ చేసినప్పుడు ఏంటి అంటే ఆ పేపర్ వీళ్ళు ఏదైతే పంపించారో ఆ పేపర్ అనేది చాలా మందికి షేర్ చేసుకున్నారు. ఆ పేపర్ పైన వాట్సాప్లో ఏం పడిందంటే ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని పడింది. ఎప్పుడైతే ఇది ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని పడిందో ఇది కొద్ది మందికి కాదు, ఈ పేపర్ అనేది చాలా మందికి వెళ్ళింది అని పోలీసులు అక్కడ కనుక్కున్నారు. సో పేపర్ చాలామందికి వెళ్ళినప్పుడు ఇంకా ఆప్షన్ ఏముంటుంది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అంటే ఎంతోమందికి అది వెళ్ళి ఉంటుంది పేపర్. అండ్ సో వీళ్ళు లీక్ చేసే వాళ్ళు కూడా పేపర్ ఎలా లీక్ చేశారు అంటే ఎగ్జాక్ట్ పేపర్ అనేది లీక్ చేయలేదు. సో మనకి నీట్ ఎగ్జామ్లో టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 180 క్వశ్చన్స్లో ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 150 క్వశ్చన్స్ వీళ్ళు తీసుకున్నారు. 180 క్వశ్చన్స్ నుంచి కేవలం 150 క్వశ్చన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఈ 150 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా పిల్లలకి ఇవ్వలేదు, కేవలం ఆ 150 క్వశ్చన్సే పిల్లలకి ఇవ్వలేదు. ఈ క్వశ్చన్స్కి ఇంకా వేరే అంటే కొన్ని వేరే క్వశ్చన్స్ యాడ్ చేసి టోటల్ ఒక 410 క్వశ్చన్స్, ఒక 410 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పిల్లలకి ఇచ్చారు. ఇదొక గెస్ పేపరు, ఇది ఎగ్జాక్ట్ పేపర్ కాదు, ఇదొక గెస్ పేపర్. ఈ 410 క్వశ్చన్ల నుంచి మీకు ఎగ్జామ్లో కనీసం 150 క్వశ్చన్లు వస్తాయి. ఈ 410 క్వశ్చన్లు బాగా చదువుకోండి, 150 క్వశ్చన్లు వస్తాయి. 150 క్వశ్చన్లు వస్తే మీకు 600 మార్కులు ఇక్కడే వచ్చేస్తాయి అని పిల్లలకి అమ్మారు ఈ పేపర్ అనేది. సో ఇక్కడ వాళ్ళు లీక్ చేసిన వాళ్ళ యొక్క ప్యాటర్న్ కనుక చూస్తే ఎగ్జాక్ట్ పేపర్ అనేది లీక్ చేయకుండా ఎవరికి డౌట్ రాకూడదని గెస్ పేపర్ అనేది ఒకటి తయారు చేసి 410 క్వశ్చన్లతో ఈ 410 క్వశ్చన్లు స్టూడెంట్స్కి అమ్ముకున్నారు. సో ఎంతవరకు అమ్ముకున్నారు, స్టార్టింగ్లో 5 లక్షలకి పేపర్లు అమ్ముకున్నారంట.
స్టార్టింగ్లో అంటే ఇది లీక్ అయింది కూడా ఒక రోజు 2 రోజుల ముందు కాదు. సో 15 రోజుల ముందే ఇది లీక్ అయింది అని మనకి న్యూస్లో వస్తుంది. మరి ఎగ్జాక్ట్గా తెలియాలి ఎన్ని రోజుల ముందు ఇది లీక్ అయిందో. సో 15 రోజుల ముందే 5 లక్షలకి పిల్లలకు అమ్ముకున్నారు. 5 లక్షల పిల్లలకే అమ్ముకొని మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు సో చాలా స్ప్రెడ్ అయిపోయింది ఇది. మే 3 ఎగ్జామ్ జరిగింది కదా, మే 2 రోజున ఏంటంటే ఆ స్టూడెంట్స్ కూడా వేరే వాళ్ళకి పంపించుకోవడం, సో 30,000కి కూడా పేపర్ అనేది అమ్ముకొని సో మనకి పేపర్ అనేది మాస్ లెవెల్లో ఇదేంటంటే లీక్ అయిపోయింది. ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్కి చాలా రోజుల ముందు మొత్తం అందరి స్టూడెంట్స్కి సో ఇలా పేపర్ అనేది లీక్ అయిపోయింది. మాస్ లెవెల్లో ఆన్లైన్లో మనకి లీక్ అయిపోవడం వల్ల ఇంకా ఎంతమందికి ఈ పేపర్ వెళ్ళిందో తెలియాలి అంటే చాలా టైం పడుతుంది. సో అది తెలుసుకోవడం కూడా చాలా కష్టం. సో ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఇంకా చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెట్టాల్సిందే. ఒక ఎగ్జామ్ని, అందులో నీట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, ఇలాంటి నీట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 22 లక్షల మందికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అంటే అది చాలా కష్టం. కానీ పెట్టక తప్పలేదు. దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అంటే అది పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ సో చాలా టెన్షన్ కూడుకున్న విషయము, అది మాకు తెలుసు అని వాళ్ళు ఇక్కడ రాశారు. కానీ మళ్ళీ ఎగ్జామ్ పెట్టకపోతే జరిగే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇలా లీక్ అయ్యి డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టక మాకు తప్పట్లేదు అని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది టోటల్గా ఇంత మాస్ లెవెల్లో లీక్ అనేది జరిగింది కాబట్టి సో మనకి మళ్ళీ ఎగ్జామ్ అనేది పెడుతున్నారు. అసలు ఈ పేపర్ అనేది ఎప్పుడు లీక్ అయ్యింది? ఎన్టీఏ వాళ్ళు పేపర్ ప్రింట్ చేసేటప్పుడు లీక్ అయ్యిందా? సో కొన్ని న్యూస్ ప్రకారం జైపూర్లో పేపర్ ప్రింట్ అయ్యింది, అక్కడ లీక్ అయ్యిందని అంటున్నారు. సో ఇంకా రియాలిటీ ఏంటో తెలీదు. ప్రింట్ అయ్యేటప్పుడు లీక్ అయిందా, లేకపోతే ప్రింటింగ్ కన్నా ముందే పేపర్ అనేది లీక్ అయ్యిందా, లేకపోతే ఈ టోటల్ ప్రాసెస్లో అంటే ప్రింట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్స్కి తెచ్చే ప్రాసెస్లో పేపర్ లీక్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. సో లీక్ చేసిన వాళ్ళు కూడా ఆ క్వశ్చన్లు కూడా రాశారు, ఒక నోట్బుక్లో రాసి వాళ్ళు లీక్ చేసినట్టు మనకి న్యూస్లో చెప్తున్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్ కనుక చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆ లీక్ చేసే వాళ్ళు కూడా గెస్ పేపర్ అనేది ఇచ్చేసి గెస్ పేపర్ లాగా లీక్ చేస్తున్నారు. సో ఇది సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఎన్టీఏ ఇద్దరు కలిసి సో వాళ్ళు డిస్కస్ చేసుకొని మనకి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు. సో మే 3న జరిగిన ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ క్యాన్సిల్ చేసేశారు. సో ఇంకా ఆ ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్ కానీ ఇంకేవి కానీ ఇంకా సో అవి చెల్లవు. మనకి నీట్ 2024 ఎగ్జామ్ జరిగినప్పుడు కూడా పేపర్ లీక్ అనేది జరిగింది. కానీ ఆ పేపర్ లీక్ అనేది కేవలం స్మాల్ ఏరియాలో మాత్రమే జరిగింది. సో అది వైడ్ స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ రీనీట్ పెట్టము అని అప్పుడు మనకి న్యూస్ వచ్చింది. సో అప్పుడు మనకి నీట్ 2024లో పేపర్ లీక్ జరిగినప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్లో ఆ రిజల్ట్స్ ఎక్కువ మందికి ఎక్కువ మార్కులు వచ్చేసరికి అందరూ చాలా పెద్ద ఇష్యూ అయింది ఇది. సో ఎగ్జామ్కి ఆ ఇష్యూకి మధ్యలో గ్యాప్ ఎక్కువ పెరిగిపోయింది. 1 మంత్ 2 మంత్స్ పెరిగిపోయింది. ఎప్పుడైతే 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ ఎక్కువ పెరుగుతుందో సో అప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే కూడా కష్టం. అలాగే అప్పుడు స్మాల్ లెవెల్ అంటే కొంచెం మాత్రమే లీక్ అయింది అనడంలో వాళ్ళు అప్పుడు రీనీట్ అనేది పెట్టలేదు 2024 ఎగ్జామ్లో. కానీ 2026లో ఇది నీట్ ఎగ్జామ్ అయిపోయిన కొద్ది రోజులకే మనకేంటంటే ఈ లీక్ గురించి ఇష్యూ అనేది పెద్దదైపోయింది. అంటే పోలీసులు కూడా పట్టేసుకొని ఆ గెస్ పేపర్ నుంచి ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ మ్యాచ్ చేశారు. క్వశ్చన్సే కాదు, క్వశ్చన్ల కింద ఆప్షన్లు ఉంటాయి కదా, అవి కూడా ఎగ్జాక్ట్గా సీక్వెన్స్లో ఉన్నాయి. సో ఇంత సాలిడ్ ప్రూఫ్ ఉంది కాబట్టే ఈసారి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు. సో పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీట్ 2024లో కనుక మీరు ర్యాంకింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో మనకు తెలియదు 2024లో, కానీ మనం అనాలిసిస్ కనుక చూస్తే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ మంది బాగా పర్ఫామ్ చేశారు అని అర్థము, మరి ఏంటో మనకు తెలియదు.
మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే 2024లో మన సైడ్ నుంచి నార్త్ ఆల్ ఇండియా కోటాలో మంచి మంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. అప్పుడు కొంచెం చోటనే పేపర్ లీక్ జరిగిందని చెప్పారు. కానీ 2025లో అంటే లాస్ట్ ఇయర్ కనుక చూస్తే మన స్టూడెంట్స్ మంచిగా పర్ఫామ్ చేశారు, మంచిగా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు. లాస్ట్ ఇయర్ మనకి పేపర్ లీక్కి సంబంధించి ఏం లేదు, కానీ ఈ ఇయర్ మళ్ళీ పేపర్ లీక్ అనేది జరిగింది. సో ఆల్ ఇండియా కోటాలో మనకి చాలా సీట్స్ ఉంటాయి. మన స్టేట్ స్టూడెంట్స్ కూడా టాపర్స్ అందరు అందులోకి వెళ్తే మన స్టేట్లో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. కానీ ఎప్పుడైతే పేపర్ లీక్ అనేది ఒక చోట ఎక్కువ జరిగేసి ఒక స్టేట్లో ఎక్కువ జరిగి ఆ స్టేట్ వాళ్ళంతా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతే దాని ఎఫెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే రిమైనింగ్ స్టేట్స్ మీద పడుతుంది. అలా పడినప్పుడు మన స్టేట్స్లో కట్ ఆఫ్ పెరుగుతుంది. అది ఓవరాల్గా అది ఒక ఎగ్జామ్ అనే అనరు దాన్ని. ఒక ఎగ్జామ్ అంటే అందరి స్టూడెంట్స్కి ఈక్వల్గా ఇవ్వాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి, ఈక్వల్ ఛాన్స్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయ్యింది. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ అలాగే ఎన్టీఏ వాళ్ళు ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు అంటే అది కూడా 22 లక్షల మందికి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలన్న డిసిషన్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా జరిగిన నష్టం పెద్దదే అయ్యి ఉంటుంది. సో ఎక్కువ మాస్ లెవెల్లో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అందుకే ఈ డిసిషన్ అనేది వాళ్ళు తీసుకున్నారు. సో ఈ డిసిషన్ని మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. సో మళ్ళీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో నాకు తెలుసు మీరు అందరూ హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చేసి ఉంటారు, ఆ ఎగ్జామ్ ప్రెజర్ నుంచి బయటకు వచ్చేసి ఉంటారు. బట్ తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకు తప్పదు, మనం మళ్ళీ వెళ్ళాలి. సో మీ ఏం ఒకటే మంచిగా చదువుకొని మంచిగా రాయడం. ఆల్రెడీ మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్, ఆల్రెడీ కీ చెక్ చేసుకున్నప్పుడు మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్, సో మీరు ఆ కాన్ఫిడెన్స్ని మీలో పెట్టుకోండి. అలానే సో నేను బాగా పర్ఫామ్ చేయగలను ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఇంకా ఎక్కువ టైం రివిజన్కి దొరికింది అని ఇంకా బాగా రివైజ్ చేసుకోండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ సో మే 3 జరిగిన ఎగ్జామ్లో కొంచెం బాగా పర్ఫామ్ చేయలేదో, సో మీకు మళ్ళీ ఇంకొక ఆప్షన్ దేవుడు కల్పించాడు అనుకొని మళ్ళీ ఇంకా బాగా చదవండి, మళ్ళీ ఇంకా బాగా రివైజ్ చేయండి. సో మళ్ళీ పెట్టే ఎగ్జామ్లో బాగా రాయండి. అంతేగాని ఎక్కడ రిలాక్స్ అవ్వద్దు, మీ ప్రిపరేషన్లో ఎక్కడ బ్రేక్ తీసుకోవద్దు. సో రైట్ ఫ్రమ్ నౌ, సో ఈ సెకండ్ నుంచి మళ్ళీ మీ రివిజన్ మీరు స్టార్ట్ చేయండి, ఆ ప్రిపరేషన్ మోడ్లోకి మీరు వెళ్ళిపోండి. అంటే మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందన్నా ఏంటి అనే దానికి సంబంధించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ అనేవి మళ్ళీ రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ డేట్కి సంబంధించి కానీ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అనే దానికి సంబంధించి కానీ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెడతామని చెప్పారు. అలాగే ఇంకొద్ది మందికి కొంచెం డౌట్ ఉండొచ్చు, అన్న మళ్ళీ పెట్టే ఎగ్జామ్కి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అని. మళ్ళీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మీరు ఆల్రెడీ ముందు చేసుకున్న రిజిస్ట్రేషనే సరిపోతుంది. దీనికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసిన రిజిస్ట్రేషన్తోనే మళ్ళీ ఎగ్జామ్ అనేది మేము కండక్ట్ చేస్తాము అని చెప్పారు. ఇంకా వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, మీరు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీ పే చేసి ఉంటారు కదా, ఆ ఎగ్జామినేషన్ ఫీ కూడా రీఫండ్ చేస్తాము అని సో పెద్ద డిసిషన్ ఎన్టీఏ వాళ్ళు తీసుకున్నారు. మీరు ఎగ్జామ్ పే చేసేటప్పుడు సంథింగ్ అరౌండ్ 2500 సంథింగ్ ఉంటుంది కదా ఎగ్జామినేషన్ ఫీజ్, 1400 ఎంతనో. సో ఆ 1400 ఎంత నాకు కరెక్ట్ గుర్తులేదు, అది మళ్ళీ మీకు రివర్స్ చేసేస్తామని కూడా చెప్పారు. అంటే ఈ లీక్ అనేది జరిగింది కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇంత టెన్షన్కి స్ట్రెస్కి గురయ్యారు కాబట్టి మళ్ళీ మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ ముందు చేసిన రిజిస్ట్రేషనే సరిపోతుంది. ముందు చేసిన రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు ఏదైతే ఫీ పే చేశారో ఆ ఫీ కూడా మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేసి మేము మా సొంత ఖర్చులతో మళ్ళీ ఎగ్జామ్ పెడతాము అని ఎన్టీఏ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. సో కాబట్టి రిజిస్ట్రేషన్ మళ్ళీ అవసరం లేదు. మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మళ్ళీ మనకు కొత్తగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే కమిటీలు వేసుకోవాలి, మళ్ళీ ఎగ్జాములు ఇంత పెద్ద ఇండియా లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. మళ్ళీ అంటే వేరే ఎగ్జాములతో మళ్ళీ ప్యారలల్గా అవ్వకూడదు. ఇంకొక ఎగ్జామ్ ఆ డేట్ రోజున జరుగుతుంటే దాని ప్రకారం మొత్తం అన్నీ చూసుకొని మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేయాలంటే టైం పడుతుంది ఖచ్చితంగా. అంత ప్రిపరేషన్స్ చేసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏంటంటే చదువుకోండి, ఓకే, మీరు ప్లాన్ వేసుకోండి. నాకు తెలిసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు డేట్ ఇస్తారు, ఎగ్జామ్ డేట్ కనీసం ఇస్తారు, ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది వస్తే మన ఛానల్లో నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఈ పేపర్ లీక్కి సంబంధించి ఈ కేసుని సిబిఐ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. సో వాళ్ళు ఇప్పటి నుంచి ఈ పేపర్ లీక్ ఎలా జరిగింది ఏంటి అనేది చెక్ చేస్తారు. సో ఇంత పెద్ద ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జామ్
అంటే మనం సొసైటీ పరంగా చూస్తే ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంబీబీఎస్ చేసి డాక్టర్లు అవుతారు. సో డాక్టర్స్ అయ్యే వాళ్ళు క్వాలిటీ డాక్టర్స్ ఉండాలి. క్వాలిటీ డాక్టర్స్ కాకుండా ఎవరెవరో డాక్టర్స్ అవుతే, అంటే ఇప్పుడు లీక్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఎంబీబీఎస్లోకి వెళ్ళి, సో ఇలాంటి ఫ్రాడ్ క్యాండిడేట్స్ ఎవరైతే లీక్ అయిన పేపర్లో ఎగ్జామ్ రాసి ఇట్లాంటి ఫ్రాడ్ క్యాండిడేట్స్ ఎంబీబీఎస్ కోర్సులోకి వెళ్ళి ఇక్కడ ఫ్రాడ్ చేశారంటే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఫ్రాడ్ చేస్తారు. ఆ ఫ్రాడ్ చేసి వాళ్ళు డాక్టర్లు అయ్యి, ఆ డాక్టర్లు వాళ్ళు ఫ్రాడ్ క్యాండిడేట్స్ డాక్టర్లు అయిపోవడం వల్ల సొసైటీకి ఏం లాభం? ఒక కంట్రీస్కి ఏదన్నా కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు డాక్టర్స్ ఎంత ముఖ్యం. సో డాక్టర్స్ మంచిగా ఉంటే ఇండియా కూడా స్టాండ్ అవుతుంది, సొసైటీ కూడా స్టాండ్ అవుతుంది. ఓ డాక్టర్స్ మంచి క్వాలిటీ డాక్టర్స్ లేకపోతే హోల్ కంట్రీ కుప్పగొలిపోయే అవకాశం ఉంటుంది. సో అలా ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు చాలా చెక్ చేసుకోవాలి. సో ఇప్పటికీ 2024లో లీక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా లీక్ జరిగింది అంటే సో కొంచెం స్ట్రిక్ట్ డిసిషన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకోవాలని మనకైతే అర్థమవుతుంది. అండ్ ఇప్పటికి కూడా స్ట్రిక్ట్ డిసిషన్స్ తీసుకున్నారు, కానీ ఇవి సరిపోవు, దీనికి మించి తీసుకోవాలని అయితే మనకి అర్థమవుతుంది సిచ్యువేషన్ బేస్ చేసుకొని. అండ్ ఓవరాల్ ఇండియాలో 22 లక్షల మందికి ఒకేసారిగా ఎగ్జామ్ పెడుతున్నప్పుడు, అది కూడా ఆఫ్లైన్ అన్నప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. జేఈఈ లాంటి ఎగ్జామ్స్ ఆన్లైన్లో పెడుతున్నారు, మల్టిపుల్ షిఫ్ట్స్లో పెడుతున్నారు. వై నాట్ నీట్? ఎంత ఇంపార్టెంట్ నీట్ అనేది ఒక డాక్టర్ సొసైటీకి, ఎంత ఇంపార్టెంట్. ఇలాంటి నీట్ కూడా ఆన్లైన్ సిస్టంలోకి రావాలి. ఆన్లైన్ సిస్టంలోకి వచ్చినప్పుడు కంట్రోల్ అవుతాయి ఇవన్నీ, పేపర్ లీక్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. సో లేకపోతే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ అనేది పెట్టుకోవాలి. సో ముందు మనకి ఎంసెట్ ఉండింది కదా ఎంట్రన్స్, అలా పెట్టుకోవాలి. సో ఓవరాల్ ఎంటైర్ ఇండియా వైజ్ ఇన్ని ఫ్లాప్స్ జరుగుతుంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అవకాశం ఏంటి? మన ఆల్ ఇండియా కోటా సీట్స్ వేరే స్టేట్ వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మన అక్కడెక్కడో లీక్ అయ్యి వాళ్ళు తీసుకుంటున్నారు, మన స్టేట్ స్టూడెంట్స్ లాభపడట్లేదని తెలిసినప్పుడు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? మా స్టేట్ ఎగ్జామ్ మేమే కండక్ట్ చేసుకుంటున్నాం అన్న న్యూస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఎంటైర్ ఇండియా కండక్ట్ చేసేటప్పుడు ఇంకా కొన్ని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి. సో కుదిరితే నీట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయాలి, అప్పుడు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ఎలా అయితే జేఈఈ కండక్ట్ చేస్తున్నారో, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో అలానే కండక్ట్ చేయాలి. సో మనకి 2024లో లీక్ అయ్యి మళ్ళీ వితిన్ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ పేపర్ లీక్ అయ్యిందంటే సో ఓవరాల్ నీట్ అనేది ఎంతవరకు సేఫ్? నీట్ సేఫా లేకపోతే మనకు స్టేట్ వైడ్గా ఎంసెట్ సేఫా అనేది కూడా సో అన్నీ థింక్ చేయాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఈ ఎగ్జామ్ ప్రాసెస్లో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఎందుకంటే ఎవ్రీ క్యాండిడేట్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ స్టూడెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతారో, మెయిన్గా ఏదైతే ఇంటర్మీడియట్లో ఉందో, సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి పేరెంట్స్కి దూరంగా, అన్నిటికీ దూరంగా వాళ్ళ మొత్తం బెస్ట్ ఇచ్చేసి ఆరోగ్యం చెడగొట్టుకొని అన్నీ చెడగొట్టుకొని చదువుతూ అంటారు. అంత చదువుతున్నప్పుడు వాళ్ళకి ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి. అండ్ దానికి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ఏవి జరగకుండా సో సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇట్స్ గుడ్. పేపర్ లీక్ అయిపోయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఆ డిసిషన్ తీసుకోవడం, మళ్ళీ 22 లక్షల మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఒక మంచి డిసిషనే. గవర్నమెంట్ చాలా మంచి డిసిషన్ తీసుకునింది. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రాసెస్లో కూడా ఇంకా స్ట్రిక్ట్గా చేసి అసలు ఈ లీక్ అనేదే కానికుండా కంట్రోల్ చేయాలి. ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఫేర్గా కండక్ట్ చేస్తారో, వాట్ ఎవర్ మేబీ ద ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ జాబ్స్ కానీ, ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో క్వాలిటీ స్టూడెంట్స్ జాబుల్లోకి ఎంటర్ అవుతారు. క్వాలిటీ స్టూడెంట్స్ జాబుల్లోకి ఎంటర్ అయినప్పుడు క్వాలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ కానీ పెరుగుతుంది. దాని తర్వాత అన్నిటికన్నా పైన ఉండేది మన కంట్రీ డెవలప్ అవుతుంది. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ మారుతుంది, కొంచెం స్ట్రిక్ట్ జరుగుతాయి అని అనుకుంటున్నాను. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చింది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో మళ్ళీ మీ పిల్లలు చెప్పండి ఎగ్జామ్ మంచిగా చదవమని. సో ఏం కాదు, మళ్ళీ చదవండి. మీ ఏమేంటి డాక్టర్ అవ్వడం. ఇప్పుడు 600 మార్క్స్ వచ్చాయా, నెక్స్ట్ 700కి ఏం చేయి. ఇప్పుడు 700 మార్క్స్ వచ్చాయా, నెక్స్ట్ 720/720కి ఏం చేయి. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ లాగా మీరు చూసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఇది లేటెస్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.